మొగడే వచ్చిండే ఇక్కడ, నీ మొగడే వచ్చిండు ఎవరు రాలేడు మన ఆనికి ఎండి గాజురా అని అట్లా ఇట్లా అడుగుతుంది. అంటే ఎవరికి ఎండి గాజు రమ్మంటున్నావు, బంగారు మాట మాట్లాడద్దు, మంచిగా మంచిగా మాట్లాడు మర్యాదతోనని నేను అన్నా. జుట్టు ఒరిగిస్తా అని ఆమె అన్నది. అంటే జుట్టు ఒరిగిస్తా అంటే నేనన్నా నేను మంగళదాన్ని కదా, నేను కూడా ఒరిగిస్తాను నేను అన్నా. అంటే వాళ్ళు అంటే ఊకోవాలి నేను నువ్వు ఎంత దానవి నాకు కొరిగిస్తాననికి అంటే నేను మంగళదాన్ని ముందే కత్తులు పట్టుకొని కూర్చుంటే నేను కూడా ఒరిగిస్తాను నేను అన్నా. అట్లా గలీజోళ్ళు మాట్లాడుతుంది అన్నామే. మళ్ళీ రోజు అయితే మొత్తం మొక్కల వంటి నీళ్ళు అయినాయి అంద చెరుకులా ఎట్లా కొట్టాలని అర్థమైతలేదు. ఇప్పుడు గుట్ట పట్టుకుంటామని వచ్చారు, వస్తే వాళ్ళ గిడ కొట్టనికి రాకుండా అవుతుంది. అది వద్దమ్మా, ట్రాక్టర్ వేపిస్తే వస్తుంది. నేను మాట్లాడినా ట్రాక్టర్ వేపి వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఇంతకుముందు కొన్ని పైసలు ఇవ్వాలి, ఇంకా వాళ్ళు ఇప్పుడు పైసలు ఇచ్చేటట్టు లేరు. వాళ్ళు కిందిది కూడా మొత్తం జలగారినట్లు వాడుతున్నాయి నీళ్లు. ఎట్లా వేస్తారో ఎక్కడో అది రోజు 8 రోజులకు ఒకసారి తడి పెడుతున్నాడు, ఇంట్లో వస్తున్నాయి నీళ్ళు. వాళ్ళంతా ఖరాబ్ చేయనీకున్నారు. వాళ్ళు ఏం చెప్పాలి, వాళ్ళకు అర్థమైతలేదు. ఆయన పెళ్ళాక వాళ్ళ అమ్మకు సూరత్ వేసుకునే శాతగా స్కూల్లో పంపినట్లు అనుకుంటుండేమో. మీ భార్య తిట్టిందంట అని చెప్తుందంట. వాళ్ళ అమ్మనే తిట్టింది ముందు. వాళ్ళ అంటే ఈ పొద్దు తల్లికి తిన్ననే పడతలేదు. ఆమె వచ్చి నాకు అడగని ఆననికి అంటే ఎవరు కనొద్దమ్మా, అంటే ఊకునొద్దు. ఇప్పుడు ఆమెనే అన్నదన్నా. ఇగో నిజాయితీగా చెప్తున్నా నేను, ఇవాళ ఒక పొద్దు ఉంటా నేను శుక్రవారము. నిజంగా చెప్తున్నా నేను, అసలు ఫస్ట్ ఆమెను అన్నది జుట్టు కొరిగిస్తాను వెంటనే నాకు అన్నది. అంటే నీకెందుకు ఇప్పుడు ఏందంటే నువ్వు అన్నమాట అది ఎవరైనా చూడాలి. ఇప్పుడు నువ్వు చెప్తే ఆమె చెప్తే నడవది అని నేను అందుకే అంట. ఫోన్లో రికార్డ్ అన్న చేయాలి, లేకపోతే ఎవరైనా ఒక మనిషి బయట చూడాలి. అప్పుడు నిజంగానే కొరిగిపిస్తా వాళ్ళది గుండు నిజంగానే కొరిగిపిస్తా వాళ్ళు అనుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు గుర్తు పట్టుకునికి వచ్చారు, ఇద్దరు వచ్చారు. గొల్ల జగదయ్య ఇంకొక రామయ్య అంటే గొల్లైన వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళ ముంగల్నే బరే లోపలికి పోయింది అన్న, పత్తిలకు అండ్లకు తోటలకు లోపలికి పోయింది. వచ్చిందా దెబ్బ కొట్టు అక్కడ కొట్టు అని అంటే అంటుంది. అన్న మేకొచ్చిందమ్మా. మేకుడు కాదు, అది తొక్కితే అడుగు పడుతుంది, మేము బర్రెల కోసం అని తీసుకున్నాం, అది అన్న తొక్కుడు అవుతుంది అని అంటే ఏడదొక్కుడు అవుతుంది అమ్మా అంటుంది చిన్న ఆయన. ఫోన్ ఇక్కడ అని తప్పుడు దాక్కున్నా. అట్లా వాళ్ళు వస్తాయి. అది ఒక్క రోజు కూడా ఇట్లా పోయినట్ల చూపు తీపిమనన్నా. చిన్న ఆయన ఎవరు? అనిల్ ఉండేనా చిన్న ఆయన పేరు? ఏం పేరు నాకు తెలియదు. అయితే వాళ్ళు ఇప్పుడు గొల్ల అయినా ఇంకెవరు వచ్చారు? గొల్ల జగదయ్య రామయ్య ఇద్దరు ఉన్నారు. లోపలికి వచ్చింది బర్రె తెచ్చా. వాళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు బర్రె పోయింది కదా, బర్రె పోయింది ఎలగొట్టుండే అంటే అట్లా మాట్లాడుతుంది ఆమె. అట్లా మాట్లాడింది ఆయన. వాళ్ళతో చూపు కూడా తీపిస్తాయి. ఇప్పుడు కూడా వీడియో కాల్లో నేను పెద్దపోని ఇంటికాడ పెట్టినా. వాళ్ళ జొన్నలకి వెళ్ళి నీళ్లు మన తోటలోకి వస్తున్నాయి. ఏం లేదమ్మా, ఇగో అవి మాట్లాడదాము. వాళ్ళకి ఏంటంటే మొన్న బోర్లో నీళ్ళు ఇవ్వని చెప్పినా కదా. అట్లా అన్నదంట. నేనన్నా మంచిగా ఉంటది, నేనేమన్నా చెరిని పైసలు వేసుకొని మేము పైసలతో ఇబ్బంది అవుతుంది, చెరిని పైసలు వేసుకొని మోటార్ మంచి చేద్దామంటే ఆయన గొల్లైన ఏమన్నాడు, ఇంకొక ఆయన అవతలకి కాలు పట్టుకున్నాయినా వాళ్ళది ఏమన్నది, వాళ్ళది ఏం లేదు, మీరే మంచిగా తీసుకోండి.